కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వాక్యమును చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల దోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించున్నారు గనుక వారు ఇసుక మీద పేరు వాయబడిన వారిగా ఉందరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి, చెప్పండి అమ్మా. ఈ మాటలు ఎవరి మాటలు చెప్పండి, చెప్పాలి. ఈ మాటలు ఎవరి మాటలు? ఎవరి మాటలు చెప్పండి, గట్టిగా చెప్పాలమ్మా. ఏదో గురుక్కుంటున్నారేంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరి మాటలు? యెహోవా మాటలండి. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట చూడండి. యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఉన్నాయి చూడండి. ఈ మనం చదువుకున్నటువంటి ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నారండి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఎవరి ఇజ్రాయేలు ప్రజలు? ఆశీర్వదింపబడిన ప్రజలండి. అర్థమవుతుందా? ఇజ్రాయేలు అనగా ఎవరండి? ఆశీర్వదింపబడిన ప్రజలు, దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలు, దేవుని చేత ప్రతిష్ఠింపబడిన ఒక జనాంగము ఇజ్రాయేలు. వారితో అన్నాడు, ఇజ్రాయేలునకు ఆశ్రయమా. దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి వారరా, మరి ఈ మధ్యాహ్న కాలములు, ఈ యొక్క ఉదయకాలములు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరు చెప్పండి? మనం ఎవరు చెప్పాలమ్మా? మనం ఎవరు? మనుషులమా? చెప్పండి, మనం ఎవరు? మనం ఎవరు? ఆశీర్వదింపబడిన ప్రజలం, ప్రతిష్ఠింపబడినటువంటి ప్రజలం. యేసు తన స్వరక్తముతో మనల్ని కడిగి తన కొరకు మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. అంటే మనము ప్రతిష్ఠింపబడినటువంటి జనాంగము. అటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి జనాంగముతో, దేవుని ప్రజలతో దేవుడు అంటున్నాడు, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. ఎవరు ఆయనను విసర్జించారు? ఎవరండి? ఏ ప్రజలైతే, ఏ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి? ఆశీర్వదింపబడిన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. లోకములో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడట్లేదండి. లోకస్తులతో దేవుడు మాట్లాడట్లేదు, లోకముతో దేవుడు మాట్లాడట్లేదు. లోకము నుండి ప్రతిష్ఠించుకున్న ప్రజలు, లోకము నుండి వేరుపరచబడిన ప్రజలు, లోకము నుండి దేవుడు తన కొరకు ప్రత్యేకపరుచుకున్న ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, దేవుడు మనల్ని ఎందుకు ప్రతిష్ఠ చేసుకున్నాడు తెలుసండి? లోకములో లోకస్తులతో కలిసి బ్రతకడానికి కాదు. మరి ఎందుకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు? లోకము నుండి వేరుపరచబడి యేసయ్య కొరకు మనము జీవించడానికి ప్రభు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను బ్రతుకుటైతే ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి. గుండెల మీద చెయ్యేసుకు చెప్తున్నా. నువ్వు చెప్పగలవా ఈ మాట?
నేను బ్రతుకుటైతే క్రీస్తు కొరకే, నేను ఆయన కొరకే బ్రతుకుతాను. ఎందుకంటే నిన్ను ప్రతిష్ఠించినటువంటి వాడు ఆ రీతిగా నీ ఉండటానికే నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాడు. అంతేగాని నీ చదువును చూసి, నీ జ్ఞానాన్ని చూసి, నీ తెలివిని చూసి, నీ అందాన్ని చూసి, నీ ధనాన్ని చూసి, నీ పలుకుబడిని చూసి ఆయన నిన్ను లోకములో నిన్ను ప్రతిష్ఠ చేసుకోలేదు. ఎప్పుడైనా ఇవన్నీ నీ క్వాలిఫికేషన్ అనుకున్నావేమో, ఇవన్నీ పెంట కుప్పలు వేయడానికి పనికొస్తాయి అంతే. అందుకే పౌలు అంటున్నాడు, నాకు కలిగింది అంతా కూడా పెంటలాగా ఎంచుకున్నాను. ఎందుకంటే అది పెంటే. అతనికి జ్ఞానం ఉంది, పెంట. అతనికి ఐశ్వర్యం ఉంది, అది పెంట. అతనికి తెలివితేటలు ఉన్నాయి, అది కూడా పెంటే. అంటే మనకి ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం ఎన్నిక చేస్తున్నామో అది ఎలాగొందో తెలుసండి, పెంట. పెంట దేనికి పనికి వస్తుంది? కాల్ చేయడానికి అండి. దేనికి పనికి వస్తుంది? కాల్ చేయడానికే పనికి వస్తుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ మన యొక్క యోగ్యతలుగా తీసుకొని దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేసుకోలేదు. కానీ యేసయ్య మనము తన కొరకు ఈ లోకములో బ్రతకడానికి యేసయ్య మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. నమ్ముతున్న వారందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. అందుకే మనల్ని వాక్యం ఏమని చెప్తుందంటే భాగ్యవంతులు అని చెప్తుందండి. మనం ఎవరు అండి? మన దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, అందచందాలు లేకపోవచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, కానీ మనల్ని లోకం ఏమని పిలుస్తుంది? ధన్యులు అని పిలుస్తుంది. ఈ ధన్యత ఎవరిచ్చారండి? ఈ అర్హత ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ఇక్కడ అటండి ప్రతిష్ఠింపబడిన ప్రజలు అటండి ఏం చేస్తున్నారా? ఆయనను విసర్జిస్తున్నారటండి. ఎవరినండి? యెహోవాని విసర్జిస్తున్నారట, యేసేని విసర్జిస్తున్నారట, వాక్యాన్ని విసర్జిస్తున్నారట. వాక్యాన్ని విసర్జించడం అంటే వాక్య ప్రకారం మనం జీవించకపోవటం అండి. విసర్జించడం అంటే ఏంటండి? విడిచిపెట్టుట. విసర్జించడం అంటే ఏంటమ్మా? విడిచిపెట్టుట. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం విడిచిపెడుతున్నామంటే విసర్జించడమే. విసర్జించిన వారు ఏమవుతారట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమవుతారు అంటే, మీరు యెహోవాను విసర్జిస్తే, యేసయ్యను మీరు విసర్జిస్తే, వాక్యాన్ని విసర్జిస్తే, దేవుని కట్టడలు విసర్జిస్తే, ఆయన ఆజ్ఞలు విసర్జిస్తే, ఆయన సన్నిధిని విసర్జిస్తే, ప్రార్థనను విసర్జిస్తే మీకేమొచ్చేస్తట? సిగ్గు వస్తుందట, సిగ్గు కలుగుతుందట. ఎక్కడా? లోకం ఎదుట, అన్యుల ఎదుట, దేవుని సన్నిధులు మీకు సిగ్గు కలుగుతుందటండి. ఇక రెండవదిగా మనం చేస్తున్న నా ఎడల ద్రోహం చేసిన వారు. ద్రోహం అంటే ఏంటి ఏమండి? ద్రోహం అంటే ఏంటి? మోసం. నీకు ఇవ్వాల్సింది నీకు ఇవ్వకపోవటం ఏంటి చెప్పండి? నీకు ఇవ్వాల్సింది నీకు ఇవ్వకపోవటం, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకపోవటం, నీ ద్వారా దేవునికి రావలసిన ఘనత దేవునికి రాకపోవటం, నీ ఆస్తిలో దేవుని భాగం దేవునికి ఇవ్వకపోవటం, నీ దశమ భాగం నువ్వు ఇవ్వకపోవటం, నీ ప్రథమ ఫలం ఇవ్వకపోవటం, నీ ప్రతిష్టార్పణ ఇవ్వకపోవటం, వారంలో ఒకరోజు నువ్వు సన్నిధికి రాకపోవటం, ప్రార్థన చేయవలసిన నీవు ప్రార్థన చేయకపోవటం, ఇదంతా ఏంటంటే ద్రోహం. ద్రోహం అండి, మోసం. ద్రోహము చేయవారు యెహోవా అను జీవజలముల ఊటను వారు విసర్జించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవజలముల ఓటకు ఏం పేరట? యెహోవా. ఈ ఓట పేరేంటి చెప్పండి అమ్మా, చెప్పండి. యెహోవా. యెహోవా అనేటటువంటి జీవజలముల ఓటను వారు ఏం చేశారు తెలుసండి? విసర్జించి ఉన్నారు. ఎవరైతే ఆయనను విసర్జించి ఉన్నారో, ఎవరైతే జీవజలాల ఓటను విసర్జించారో, ఎవరైతే ప్రియమైనటువంటి వారరా యెహోవాను విసర్జించారో, ఎవరైతే ఆయన కట్టడలను విసర్జించారో, ఎవరైతే ఆయన నామాన్ని విసర్జించారో, ఎవరైతే ఆయన సన్నిధిని విసర్జించారో వారికి సిగ్గు కలుగుతుందటండి. ఇంకేం జరుగుతుందో తెలుసండి? కింద మాటలో ఉంది చూడండి.
వారు ఇసుక మీద పేరు వాయబడిన వారిగా ఉందరు. ఈ మాట చదవండి అమ్మా. ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉందరు. గమనిస్తున్నారా ప్రియమైనటువంటి వారా? ఎక్కడటండి? ఎక్కడ చెప్పండి? ఇసుక మీదటండి. ఎవరి పేరటండి? యెహోవాని ఎవరైతే విసర్జిస్తారో, ఎవరైతే ఆయనకు ద్రోహం చేస్తారో, ఎవరైతే ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించుకొని ఎవరైతే నడుస్తారో, దేవుని భాగాన్ని ఎవరైతే దొంగతనం చేస్తారో అని. మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారా? ఉద్యోగం అంటే పని చేయటమేనండి. మన పనే మన ఉద్యోగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూలి పని చేస్తున్నారు, అదే ఉద్యోగం. ఉద్యోగం కదా అది. ఏమండి, కూలి పని మట్టు ఊరికనే చేస్తున్నాం మనం. ఉద్యోగం చేస్తే ఏమవుతుంది? జీతం వస్తుంది. కాకపోతే వారం జీతం వాళ్ళు ఉంటారు, 15 రోజుల జీతం వారు ఉంటారు, నెల జీతగాళ్ళు ఉంటారు. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? మరి మనం దేవునికి ఇవ్వాల్సిన సమయము, దేవునికి ఇవ్వాల్సిన పైసలు కూడా మనం ఎలాగివ్వాలి? కరెక్ట్గా ఇవ్వాలి. ఎప్పుడైతే సమయాన్ని ఇవ్వట్లేదు, ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇవ్వట్లేదు, మనం దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను విధులను మనం ఏం చేయట్లేదు? చెప్పండి. అనుసరించి నడుచుకోవట్లేదు. మా దగ్గర ఆయా పని చేస్తారండి. వాళ్ళు నేను జీతం ఇవ్వగానే అక్కడే తీసి దశంభాగం ఇస్తారండి. ఇదివరకు చాలామంది చేశారు, కానీ ఈ మధ్య కొత్త వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మట్టికి పట్టుకొచ్చి, అయ్యా ఇదిగో దశంభాగం అని నా చేతిలో పెడుతున్నారు. అయ్యా చేసా. ఎందుకమ్మా నీ జీతం చాలా తక్కువ కదా, ఉంచుకోవే అంటే, అబ్బాయి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మీకు ఇచ్చాను అనుకోండి, దేవుడు నన్ను దీవిస్తాడండి. మీకు ఇచ్చాను అనుకో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మన సంఘంలో దాదాపుగా 200 కుటుంబాలు ఉన్నాయండి. మీరందరూ కూడా దేవునికి ఖచ్చితంగా మీరు ఇచ్చినట్లయితే మన మందిరం ఎలాగుంటుందో తెలుసండి? ఎలాగుంటుంది చెప్పండి? శృంగారం అనే దేవాలయంలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరం కట్టి ఎన్నాళ్ళు అయిందని కింద మనం రాయి వేసుకోలేకపోతున్నాం, పైన సీలింగ్ చేసుకోలేకపోతున్నాం. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? మీరు అందరూ ఆశీర్వదింపబడలేదా? మరి ఆశీర్వదింపబడి దేవునికి మీరు ఇవ్వట్లేదంటే మీరు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. మోసం చేస్తే మీ పేరు ఎక్కడ ఉందటండి? మీరు ఎలాగున్నారట? ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉన్నారండి. ఒకసారి నేను పేరుపాలెం బీచ్కి వెళ్ళాను. చాలా బీచ్లకి వెళ్ళాను, కానీ ముందు వెళ్ళిన బీచ్ పేరుపాలెం బీచ్. అంతకుముందు కూడా నేను చిన్నతనంలో కాకినాడ ఇవన్నీ కూడా చూసాం. పేరుపాలెం బీచ్కి వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆ సముద్రపు వారను ఏం చేస్తున్నారని తెలుసా? ఇసుకతో ఆటలు ఆడుతున్నారండి. స్నానాలు చేస్తూ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు? పిచ్చి గూళ్ళు కట్టుకుంటున్నారండి. ఏ గూళ్ళు? పిచ్చి గూళ్ళు తెలుసు కదండి, ఇసుకతో కడతారు. పిచ్చి గూళ్ళు కట్టుకుంటున్నారు. మరి కొంతమంది గోపురాలు కడుతున్నారు. వీళ్ళందరూ ఏదో కడుతున్నారు కదని నేను ఏదో చేయాలనుకున్నాను. ఏం చేయాలనుకున్నానంటే నా పేరు అక్కడ రాయాలనుకున్నాను. ఏం చేయాలనుకున్నాను? నా పేరు అక్కడ రాయాలని ఏం చేశానట, ఆ పేరు అక్కడ నా పేరు పౌలు అని రాశాను. నేను రాయటం ప్రారంభించి ముగించానో లేదో ఒక కెరటం వచ్చేసిందండి. అదే సముద్రం దగ్గర ఏమవుతే కెరటం వచ్చేసింది. ఆ కెరటం వచ్చేసి ఏం చేసిందంటే నా పాదాల దగ్గర ఉంగుని రాశానా, నా పాదాల దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎదరికి వెళ్ళిపోయి మరల ఇలాగ వెనక్కి వచ్చేసిందండి. వచ్చేటప్పటికి మరల నా పేరు ఏమవుతుందండి? కనబడట్లేదండి. ఇలా కాదు పేరు రాయటం అని ఏం చేశానంటే ఈసారి ఏలు బాగా లోపలికెట్టి ఇది చేశాను. ఏలు బాగా లోపలికెట్టి మరలా పౌలు అని రాశాను. అంటే ఇందాక పైన రాశాను కదా, ఈసారి లోపలికి అర్థం ఏమవుతుందని లోపలికెట్టి రాసాక మరలా నేను రాసినంతసేపులో మరలా కెరటం వచ్చేసిందండి.
ఈ కెరటం వచ్చేసి ఎదరికెళ్ళి వచ్చేసి నేను రాసింది లోతుగా రాసింది ఏమైపోయిందంట? అర్థమైందా అమ్మా తల్లి? అర్థమైందా? ఇసుక మీద పేరు రాస్తే ఏమవుతుంది? ఇసుక మీద పేరు రాస్తే ఏమవుతుంది? చెప్పాలి గట్టిగా. తల్లి, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఇసుక మీద మన పేరు రాస్తే ఏమవుతుంది చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఎదర బెంచ్ వాళ్ళు మాట్లాడతారు, వెనకాల బెంచ్ వాళ్ళు మనకెందుకని మౌనంగా ఉన్నారు. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఈరోజు నా వర్తమానం ఏంటి? గట్టిగా చెప్పండి. యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? నీ పేరు ఎక్కడా? ఇసుక మీద రాయబడిన పేరు ఏమైపోయిందండి? ఏమైంది? చెరిగిపోయింది. యెహోవా అను నన్ను మీరు మోసం చేశారు, ద్రోహం చేశారు. యెహోవా అను జీవజలముల ఓటను మీరు ఏం చేశారు? గట్టిగా చెప్పాలి. విసర్జించారు. దేవుడు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడండి? ఇశ్రాయేలు ప్రజల కోసం, అనగా ఆశీర్వదింపబడిన ప్రజల కోసం. అంటే నీ కోసం, నా కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎవరో తెలుసండి? ఆశీర్వదింపబడినటువంటి వారు, ప్రతిష్ఠింపబడినటువంటి వారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య రక్తములో కడుగబడిన ప్రజలము. రెండు చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తపలు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. యేసయ్య రక్తములో మనం కడగబడ్డాం. కడగబడిన మనము ఎలాగున్నాం తెలుసండి? యేసయ్య మాదిరిగా ఉన్నాము. యేసయ్య మాదిరిగా ఉన్నాము. గట్టిగా తపలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆయన రూపాన్ని మనకి ఇచ్చేసాడండి. పౌలు అంటున్నాడు, ఇక నేను కాదు, నాలో క్రీస్తు జీవించుచున్నాడు. మీరు ఈ మాట చెప్పగలరా? మీరు ఈ మాట చెప్పగలరా? నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నాలో ఉన్నది నేను కాదు. నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు నాలో ఉన్నది నా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి తన రక్తములో కడిగిన యేసయ్య నాలో ఉన్నాడు అనే మాట మీరు చెప్పగలరు ఈరోజు? ఆ ధైర్యం మీకు ఉన్నదా? ఎప్పుడు ఈ మాట చెప్పగలుగుతుందో తెలుసండి? గడిచిన వారం మీకు చెప్పాను, యేసయ్యను నువ్వు హత్తుకుని ఉంటే మాట చెప్పగలవు. యేసయ్యను నువ్వు హత్తుకుని ఉంటే మాట చెప్పగలవు. యేసయ్య నీవు యేసయ్యలో ఒక్కటిగా ఉంటే ఈ మాట నువ్వు చెప్పగలవు. పౌలు మాదిరిగా ఉన్నాడు. నేను కాదు, నాలో జీవించుతున్నది, నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య నాలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అటెండ్ అయిన అంటున్నాడు, మీరు నన్ను విసర్జించారు, నా మాటలను విసర్జించారు, నా ఆజ్ఞలు మీరు విసర్జించారు, నా కట్టడలను విసర్జించారు. కనుక ఇక మీ పేరు ఎక్కడ రాయబడినట్టుగా ఉన్న తెలుసండి? ఇసుక మీద రాయబడినటువంటి పేరుగా మీ పేరు ఉంది. అయితే యేసయ్య మన పేరు ఎక్కడ రాశాడు? యేసయ్య మన పేరు ఎక్కడ రాశాడు? ఎక్కడ మన పేరుంది? యేసయ్య ఆయన యొక్క స్వరక్తములో మనల్ని కడిగి, ఎందులో కడిగాడండి యేసయ్య? రక్తములో, ఆయన పరిశుద్ధ రక్తములో మనల్ని కడిగి మనల్ని ఏం చేశాడు తెలుసండి? పరిశుద్ధపరచి. ఏం చేశాడు? మనం స్వతహాగా ఎవరో పాపులమండి. మనం ఎక్కడికి మనం వెళ్తాం? నరకానికి వెళ్తాం. నరకానికి వెళ్ళవలసిన మనల్ని యేసయ్య ఏం చేశాడు తెలుసండి? ఆయన యొక్క స్వరక్తములో మనల్ని కడిగి ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచబడిన మన ఆయన ఎక్కడ రాస్తాడో చూద్దామండి. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యమండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని,
జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసండి? పద్మాసు దీపములో పరవాసిగా ఉన్నటువంటి యోహానుతో ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరండి? స్వయంగా నా యేసుక్రీస్తు ప్రభుల వారే. నా కోసము ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి నన్ను తనలాగా మార్చినటువంటి నా యేసయ్య అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసండి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. ఏ గ్రంథం అండి? గొర్రెపిల్ల యొక్క. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ స్వరాలిప్పి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. ఎవరి గొర్రెపిల్ల? ఎవరి గొర్రెపిల్ల? ఎవరి గొర్రెపిల్లని? యేసయ్యే ఈ గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వధకు తేబడిన గొర్రెపిల్ల, వధకు తేబడిన గొర్రెపిల్ల, నిషిద్ధమైనటువంటి గొర్రెపిల్ల, పరిశుద్ధమైన గొర్రెపిల్ల నా యేసయ్య. ఈ యొక్క గ్రంథము ఏ గ్రంథం అటండి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము. ఈ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు ఆయన ఏం చేశాడటండి? చెప్పాలి, చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పండి అమ్మా. మన పేరు ఎక్కడ రాసి? డౌటే మీకు? డౌట్గా ఉందా? చెప్పండి, ఏమండి, డౌట్గా ఉందా? యేసయ్య రక్తములో కడుగబడినటువంటి మనం, పరిశుద్ధపరచబడిన మన యొక్క పేరు, ఆ రోజు నీకు బాప్తిసం ఇచ్చిన రోజు దైవ సేవకుడు నీకు ఏ పేరైతే పెట్టాడో ఆ పేరటండి ఎక్కడ రాయబడదటండి? ఎక్కడ రాయబడింది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో. ఏ గ్రంథం అండి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరేమైందండి? రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పేరు అక్కడ ఉన్నదని నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా తబల కొట్టి దేవుని మహిమపడతాం. నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడింది. నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు రాయబడిందని గమనిస్తున్నారా ప్రియమైనటువంటి వాళ్ళ? మన పేరు ఎక్కడుండాలి? ఎక్కడుండాలని? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తంలో కడుగబడ్డావు, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, అప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడిందండి? ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం. జీవ గ్రంథములు ఎవరి పేరైతే ఉంటుందో వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎక్కడికి? పరలోకానికి. చెప్పాలి అందరి మాట. ఎందుకంటే నీ పేరు ఎక్కడ రాయబడ్డది? ఎక్కడ రాయబడింది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో నీ పేరు రాయబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పేరును మనం ఏం చేయాలి చెప్పండి? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములు రాయబడిన మన పేరును మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. చెప్పాలి మాట గట్టిగా చెప్పండి. కాపాడుకోవటం అంటే ఏంటి? ఏమంటే కాపాడుకోవటం అంటే, ఇంటిని కాపాడుకోవాలంటే యజమాని ఏం చేయాలి చెప్పండి? ఇంటిని కాపాడుకోవాలంటే యజమాని ఎలాగ ఉండాలి చెప్పండి అమ్మా? చెప్పండి, యజమాని ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలా? మాట చెప్పరేటండి. అంటే పరలోకములో ఉన్న నీ పేరు ఆ జీవ గ్రంథంలో ఉంది. దాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు ఎలాగ ఉండాలి? మెలకుగా ఉండాలి. శిష్యులతో ప్రభు అన్నాడు, శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువ కలిగి మెలకువ కలిగి మెలకువ కలిగి మెలకువ కలిగి మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదనని పాట పాడుకోవటం కాదండి. మీరేం చేస్తున్నారు? పాట పాడుతున్నారు అంతే. పాటలాగే ఉంటుంది మీ జీవితం పాడైపోతుంది. పాటలాగా మీ జీవితం ఏమైపోవాలి?
మారిపోవాలండి. వాక్యములాగా మనం ఏమైపోవాలి? మారిపోవాలి. అనగా యేసయ్యలాగా మనం మారిపోవాలి. ఇక్కడ ప్రియమైనటువంటి వారరా, జీవ గ్రంథములో ఎవరిని పేరైతే రాయబడదో వాడు ఎక్కడికి వెళ్ళండి? మన పేరు ఎక్కడ రాయబడది అంటే జీవ గ్రంథంలో రాయబడదు కనుక మనం ఎక్కడికి వెళ్తాం? పరలోక రాజ్యం. మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం తెలుసండి? ఇక్కడ మనం చూసినట్లయితే నిన్ను విసర్జించిన వారందరూ, యెహోవాను విసర్జించిన వారందరూ అంట. విసర్జించడం అంటే తెలుసండి, ఆయన దగ్గర నుండి ఎక్కడికి వెళ్తాం? లోకంలోకి వెళ్ళిపోవటం. ఎక్కడికి వెళ్తాం? లోకములో వేరే రకంగా ఉంది, వేరే రకాలైన సంతోషాలు లోకంలో ఉన్నాయి. వాటిని ఏమంటాం? లోకాశలు. ఏంటి? లోకాశలు. లోకంలో ఏముంది తెలుసండి? మనకు కొంచెం పేరు వచ్చిందనుకోండి, మనకి కొద్దిగా ఏమవుతుంది? ఇంకొంచెం పేరు వచ్చిందనుకో ఇంకొంచెం ఏమవుతుంది? బాగా పేరు వచ్చిందనుకో బాగా ఏమవుతుంది? చెప్పండి. బాగా గర్వం. గర్వం ఏం చేస్తుంది మనిషిని? నాశనం ఎక్కడుంది? నాశనం ఎక్కడుంది? పాతాళంలో. నువ్వు గర్వపడ్డావంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అందరూ మోకరించండి, ప్రభు వైపు చూడండి, యేసయ్యను చూడండి. నాయన, నువ్వు నాతో మాట్లాడవయ్యా. ఎంతో శ్రేష్టమైన మాటలు. ఇదిగో నా పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడినందుకు నేను సంతోషిస్తున్నానయ్యా. నా పేరు బంగారపు రేకు మీద చెక్కబడి నా నొసటను ముద్రగా ఉన్నదని నేను సంతోషిస్తున్నానయ్యా. ఇదిగో తెల్లని రాతి మీద నా పేరు చెక్కబడిందని నేను సంతోషిస్తున్నాను. దయచేసి నా సంతోషాన్ని మీరు స్థిరపరచండి ప్రభు. నాయన, నా సంతోషాన్ని మీరు స్థిరపరచండి. నాయన దర్శించండి, నాయన నన్ను దర్శించండి, నాయన నన్ను దీవించండి ప్రభా. నన్ను కనికరించండి. ఎవరు మట్టుకువారు నోరు తెరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఎందరైతే వాక్యాన్ని తన హృదయంలోనికి సేకరించారని, ఎందరైతే వాక్యమును అత్తుకొని ఉన్నారు ప్రభా, ఎందరైతే వాక్యానికి లోబడుతున్నారు వారందరినీ మీరు దీవించండి. జయించిన వానికి నువ్వేదైతే ఇస్తున్నావో అది వీరికి దయచేయను. ఇదిగో నా పేరు నాయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి ఉంది ప్రభు. నాయన, అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇదిగో నాయన, నా నొసట నా పేరు నాయన బంగారపు రేకు మీద చెక్కబడి ఉంది నాయన. యెహోవా పరిశుద్ధుడని చెక్కబడి ఉంది ప్రభు. నాయన, ఇదిగో నాయన నా కొత్త పేరు నాయన, ఇదిగో తెల్లని రాతి మీద నువ్వు చెక్కావు ప్రభు. నాయన ఏమిచ్చి నేను తెచ్చుకున్నాను. దయతో నన్ను కనికరించి దీవించండి. విశ్వాసంలోను, ప్రార్థనలను, జయ జీవితంలోను కుడరములకు తొట్టెలు పడుపుకు నన్ను కాపాడి నీ రాకడకు నన్ను సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.